హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. మసాలా చికెన్ కర్రీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చిన్న వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఒక హాఫ్ కేజీ చికెన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇది మసాలా కారం అండి, అందుకే 1 టేబుల్ స్పూన్ వేసాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 200 ml కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకు బాగా ఇలా మద్దన చేస్తూ పట్టించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ పట్టించుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాం. గంట తర్వాత స్టవ్ మీద ఇలా పాన్ పెట్టుకొని 100 ml ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఒక 3 ఉల్లిపాయలండి, కొద్ది పెద్ద సైజువి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇది కొంచెం వేగాక ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుని పచ్చివాసన లేకుండా మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలిపాక ఇందులో టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఇవి 2 టమాటాలండి, ఇలా ప్యూరీలా చేసి వేసాను. 1/2 కేజీ చికెన్కి 2 టమాటాలు వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక 5 నిమిషాలు ఆయిల్లో వేయించుకున్నాక ఈ గ్రేవీకి సరిపడా సాల్టు, అలాగే కారం, దీంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. మసాలా చికెన్కి గరం మసాలా పౌడరు మనం 1 టేబుల్ స్పూన్ కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే మనకు టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ టమాటా అంతా ఇలా ఆయిల్ తేలినంత వరకు వేగిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కూడా చేయటం లేదు. నేను చేసే విధానంలో ఏం ఫాల్ట్ ఉందో నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. మీరు ఏదైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వాయిస్ మీకు అర్థం అవ్వకపోయినా ఏదైనా కామెంట్ చేస్తే కదా ఫ్రెండ్స్ నాకు తెలిసేది. కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ని నేను 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించానండి. వేయించిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ములిగినంత వరకు కూడా వాటర్ని వేసుకోవాలి. ఇలా ఒక్కసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి 20 నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలండి. అసలు మూత మధ్యలో తీసి చూడకూడదు. ఈ గ్రేవీలో ముక్క బాగా ఉడికిన తర్వాత మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత తీసి 20 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. గ్రేవీ కూడా మనకి చక్కగా వస్తుంది, చూసారా. ఇప్పుడు స్టవ్ దించేసి మీరు ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే చాలా టేస్ట్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.